ఈరోజు మనము కాస్మోస్ ఫ్లవర్స్ గురించి అయితే తెలుసుకుందాము. పువ్వులు చూడండి ఎంత బాగా విరబూసాయో మొక్కకి. హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము కాస్మోస్ ఫ్లవర్ ప్లాంట్ గురించి అయితే తెలుసుకుందాము. నేను గార్డెన్లో టెర్రస్ పైన అయితే కాస్మోస్ ఫ్లవర్ ప్లాంట్ అయితే గ్రో చేస్తున్నాను. పువ్వులు అయితే బాగా ఎల్లో ఫ్లవరింగ్ తోటి చాలా ఎక్కువగా వచ్చాయి. అలాగే ప్లాంట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. గార్డెన్కి కూడా చాలా అందం వచ్చింది. అది ఎలా గ్రో చేసుకోవాలి, మనం గ్రో చేసుకోవడం ఈజీనా కాదా, కాస్మోస్ ఫ్లవర్ ప్లాంట్ దానివల్ల ఉపయోగాలు ఉన్నాయా లేదా మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. టెర్రస్ గార్డెన్లో నేను పెంచుతున్న కాస్మోస్ ఫ్లవర్ ప్లాంట్ వచ్చేసి ఇదేనండి. నేను ఇది థర్మాకోల్ బాక్స్లో అయితే గ్రో చేస్తున్నాను. ఈ కాస్మోస్ ఫ్లవర్ ప్లాంట్కి సాయిల్ మిక్సింగ్ వచ్చేసి ఒక 70% దాకా సాయిల్, ఒక 30% వర్మీ కంపోస్ట్ తీసుకొని ఈ మొక్కనైతే గ్రో చేస్తున్నాను. ఈ ఫ్లవర్ ప్లాంట్ను గ్రో చేయడం కూడా చాలా ఈజీనే అండి. ఫ్లవర్ ఎండిన తర్వాత మనకి సీడ్స్ వస్తాయి కదా, వాటిని చల్లితే వచ్చేస్తాయి. బంతిపూల మొక్కను ఎలా గ్రో చేస్తామో ఈ కాస్మోస్ ఫ్లవర్ ప్లాంట్ని కూడా మనము అలాగే గ్రో చేస్తాము. సేమ్ ప్రాసెసే ఉంటుందండి. ఆ బంతిపూల మొక్కకి పువ్వులు ఎలా వస్తాయో వీటికి కూడా ఈ మొక్క నిండా పువ్వులు అయితే వస్తాయి. ప్రతి కొమ్మకి మొగ్గలు, ఫ్లవర్ ఉండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ ప్లాంటు. ఈ కాస్మోస్ ఫ్లవర్ ప్లాంట్కి సన్లైట్ అయితే కంపల్సరీ అవసరం అవుతుందండి. నేను ఒక మొక్కను కింద పెంచుదామని ట్రై చేశాను, ఇండోర్ ప్లాంట్ లాగా. అది పెరగలేదండి. నాకు అర్థమైంది ఈ కాస్మోస్ ప్లాంట్కి సన్లైట్ అయితే కంపల్సరీ అవసరమని ఈ మొక్క పెంచడం ద్వారా తెలుసుకున్నాను. అలాగే ఈ కాస్మోస్ ప్లాంట్ వచ్చేసి 6 అంగుళాల వరకు అయితే పెరుగుతుంది. వీటిలో చాలా రకాలు ఉంటాయండి. ఎల్లో, ఆరెంజ్, పింక్, బేబీ పింక్, రెడ్, వైట్, లావెండర్ కలరు, బ్లూ, ఇలా సో మెనీ కలర్స్ ఉంటాయి. నా దగ్గర మాత్రము ఎల్లో కలర్ ఒకటే ఉందండి. ఇది కూడా నేను నర్సరీలో తెచ్చాను. సీడ్స్ కూడా చూడండి రెడీ అవుతున్నాయి. వాటిని మనము అలా చల్లాము అంటే మొక్కలు వచ్చేస్తాయి. ఎక్కువ పువ్వులు రావాలంటే కూడా మనము ఫ్లవర్ ఎండిపోయిన తర్వాత అలా పించింగ్ చేసుకోవాలండి. న్యూ బ్రాంచెస్ వచ్చేసి మనకి ఫ్లవర్స్ కూడా ఎక్కువగా వస్తాయి. అలాగే మనము ఈ పూల మొక్కకి ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం లేదండి. లో మెయింటెనెన్స్తోనే గ్రో చేసుకోవచ్చు. సాయిల్ కూడా కొంచెం అడపాదడపా నార్మల్గా ఉన్నా కూడా ఈ మొక్క ఈజీగానే గ్రో అవుతుంది. కాకపోతే నేను స్టార్టింగ్ కాస్త వర్మీ కంపోస్ట్ కూడా యాడ్ చేసి ఈ మొక్కనైతే గ్రో చేస్తున్నాను. వీటిలో రంగురంగుల పువ్వులు ఉంటాయండి. మనం వీటిలో ఉన్న రకాలన్నీ పెంచుకున్నామంటే మన గార్డెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ట్రై చేస్తున్నాను ఇంకా వేరే కలర్ మొక్కలు కూడా తీసుకురావడానికి. ప్రజెంట్ అయితే నా గార్డెన్లో ఎల్లో కలర్ అయితే ఉంది. ఇది చూడడానికి మనకి బంతిపూల మొక్కలాగానే కనిపిస్తుందండి. పెటల్స్ కానీ, పెరిగే విధానం కానీ, అలాగే సీడ్ నుంచి మొక్క పెంచే ప్రాసెస్ కూడా దాదాపుగా మనకు మ్యారీగోల్డ్ లాగే ఉంటుంది ఈ మొక్క పెంచడం కూడా. మొగ్గలు కూడా చూడండి ఎన్ని మొగ్గలు పడ్డాయి, ప్రతి కొమ్మకు పడ్డాయి. ఫుల్ ఎల్లో కలర్ అండి. రియల్ ఎల్లో కలర్ అంటే ఇదే. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి నా గార్డెన్ అంతా. దీని సీడ్స్ చిట్లి కింద పడ్డాయండి. మీకు చూపిస్తాను చూడండి. అక్కడ చూపిస్తున్న చిన్న మొక్కలు ఈ కాస్మోస్ ఫ్లవర్ ప్లాంట్ మొక్కలే. 1 వీక్ టైం అయిందండి. 1 వీక్కి ఈ మాత్రం పెరుగుతుంది. ఇలా ఎల్లో ఫ్లవరింగ్ ఉన్న మొక్కలు పెంచుకోవడం వల్ల హనీబీస్ బాగా అట్రాక్ట్ అయ్యి మనకి గార్డెన్లో పాలినేషన్కి చాలా ఈజీ అవుతుందండి.
అందుకే నేను ఎల్లో ఫ్లవరింగ్ ప్లాంట్స్ వచ్చేసి అలమండా ఫ్లవర్స్, కాస్మోస్ ఫ్లవర్స్, బంతిపూల మొక్కలోనే ఎల్లో కలర్వి కూడా నేను గ్రో చేస్తున్నాను. ఈ కాస్మోస్ ఫ్లవర్ ప్లాంటే కాకుండా నా గార్డెన్లో చాలా పూల మొక్కలు అయితే ఉన్నాయండి. పూల మొక్కలు పెంచుకోవడం వల్ల మనకి గార్డెన్ కూడా అందంగా ఉంటుంది. హనీ బీస్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి. ఇది సీడ్ వేసిన 95 డేస్ కల్లా 95 డేస్కి అంతా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయ్యి మనం చాలా ఫ్లవర్స్ అయితే చూడవచ్చు. ఈ పూల మొక్కను 365 డేస్ ఏ టైంలోనైనా వేసుకొని మనం గ్రో చేసుకోవచ్చండి. సంవత్సరం పొడవునా పూలు అయితే వస్తూనే ఉంటాయి. అంటే ఈరోజు మీకు కాస్మోస్ పూల మొక్క గురించి అయితే ఈ వీడియోలో చూపించాను కదా. ఈ కాస్మోస్ ప్లాంట్ను గ్రో చేసుకోవడం కూడా చాలా ఈజీనే అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తారు కదా. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.